రైట్. మొన్నటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అంటే బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకందరికీ కటాఫ్ డేట్ని ఎత్తేసి జీవన భృతిని ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని చెప్పి దాన్ని అమలు చేయాలని చెప్పి మేము అడగడం మూలంగా రేవంత్ రెడ్డి బీడీ కార్మికులకు అందరికీ హామీ ఇచ్చిండు. బీడీ కార్మికులు అంటే బీడీ రోలర్సే కాదు, ప్యాకింగ్ చేసేటటువంటి వాళ్ళు, నెలసరి ఉద్యోగస్తులు, అదేవిధంగా బీడీ పరిశ్రమలో గంపవాలా, అదేవిధంగా కమిషన్ ఏజెంట్లు బీడీలను చేయించుకొచ్చి సెంటర్లకు ఇచ్చి ఇక్కడికి ఆకు తమాకు తీసుకుపోయి మళ్ళీ బీడీలు తీసుకొచ్చేటటువంటి కమిషన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు కార్ఖానలు సరిగా నడక కమిషన్ చాలా తక్కువ కాడికి వచ్చి వాళ్ళకు కూడా కుటుంబాలు గడవలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పి బీడీ పరిశ్రమ పైన ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళందరికీ ఈ జీవన భృతిని ఇవ్వాలి అని చెప్పి మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు తరఫున మేము డిమాండ్ చేసినాం. ఈ డిమాండ్లని దృష్టిలో పెట్టుకొని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి దీన్ని కటాఫ్ డేట్ని నేను తీసేస్తున్నా, నేను గెలుస్తానంటే ఖచ్చితంగా కార్మికులకు అందరికీ 2016 రూపాయలు ఇస్తున్నటువంటి జీవన భృతిని 4000 కాడికి ఇస్తా, అందరికి ఇస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిండు. మరి 100 రోజులలో అన్నాడు, ఇప్పటికీ 100 రోజులు గడిచిపోయింది. మరి పరిపాలనాపరమైనటువంటి విషయాలలో ఇచ్చిన హామీల విషయంలో శ్రద్ధ చూపాలని, మా బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే కార్మికులందరితోని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పి జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎర్ర లేదు ఇక ఒకసారి చూడచ్చు కృష్ణ. అయ్యో మళ్ళీ ఇంకా చాలా ఉన్నది కానీ ఇది